ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో బంకులంతా కూడా మూసేస్తూ ఉన్నారు. కేవలం ఆయిల్ కంపెనీల నాటకాల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ డీలర్లు చెప్తున్నారు. గతంలో పూర్తిగా డబ్బులు చెల్లిస్తే ఆయిల్ ఇస్తామన్నారని, ఇప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించినా సరే సప్లై చేయడం లేదు అనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికారులు కూడా ఆయిల్ కంపెనీల సప్లైలను రికార్డ్ చేయాలని కోరుతున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు వచ్చింది, ఎప్పటిలోగా పరిష్కారం అవుతుంది, పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏంటి అన్నది మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రస్తుతం బంకుల్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే రద్దీ ప్రతి బంకు వద్ద కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం డీజిల్కి సంబంధించి ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. నిన్న దాదాపు కొన్ని లీటర్లు తీసుకొస్తే తెచ్చిన గంట 2 గంటల్లోనే మొత్తం డీజిల్ అంతా అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే 5-10 లీటర్ల మించి కొట్టనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అటు పెట్రోల్ కూడా ప్రస్తుతం ఏ విధంగా ఉందో ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఏదైతే కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా తెలిసి డీజిల్ పెట్రోల్ అయిపోవడంతో కూడా అటు మూతపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అటు కంపెనీలతో అటు అధికారులు సమావేశం కూడా నిర్వహించారు. సమావేశంలో కూడా ఎక్కడ కొరత రాకుండా చూడాలని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం చూడొచ్చు స్టాకు ఉన్నంత వరకు మాత్రమే ఇస్తున్నారు. ఫ్రెష్గా వచ్చేటువంటి సప్లై లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న మేరకే మొత్తం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఫుల్ ట్యాంకులు చేపించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పెట్రోల్ ఉమ్మడి కృష్ణా జిల్లా డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారావు గారు చూస్తూ ఉన్నారు. మొత్తం నిన్న సాయంత్రం నుంచి ఒక ప్యానిక్ అయిపోయారు. మొత్తం పెట్రోల్ దొరుకుతుందా లేదని, ఎందుకు సిచ్యువేషన్ ఇంతలా రావడానికి కారణం? యాక్చువల్గా ఏమైందండి, కంపెనీల నుంచి అంటే ఆయిల్ కంపెనీల నుంచి సప్లై రావడం తగ్గిపోయిందండి. దానికి కారణం మనందరికీ తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ కారణాల వల్ల ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినాయో, కానీ ఇక్కడ మన భారతదేశంలో ఏ కారణాల వల్ల అయినా కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకోకపోవడం ఆయిల్ కంపెనీలు, దాంతో వాటికి వచ్చే నష్టాలను తగ్గించుకోవడం కోసం ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, బీపీసీ, హెచ్పిసి 3 ఆయిల్ కంపెనీలు కూడా సప్లై తగ్గించేసినాయండి. ఈ సప్లై తగ్గించడం ఎప్పుడైతే అయ్యిందో ఆటోమేటిక్గా బంకుల్లో ఈరోజు లోడ్ పెడితే 2 రోజులు 3 రోజుల తర్వాత ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఆటోమేటిక్గా సప్లై ఎప్పుడైతే తగ్గిందో కొన్ని బంకుల్లో డ్రై అవుట్లు కనబడుతున్నాయో అప్పుడు ఆ టైంకి జనాలు కూడా ప్యానిక్ అయ్యి మళ్ళీ రేపు ఉంటుందో ఉండదో అన్నట్టు అందరూ ఎగబడి కొట్టించుకోవడం జరుగుతుంది. నిన్న అధికారులు సమావేశం కూడా నిర్వహించారు. కంపెనీ యజమానులతో డీలర్స్ని కూడా పిలవడం జరిగింది. సమావేశంలో ఏం చెప్పారు? నిన్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు డీలర్లతో, అట్లాగే ఆయిల్ కంపెనీ అధికారులతో. మేడం గారు కూడా అడిగి తెలుసుకున్నారు, ఎందుకు ఇట్లాగా సప్లై ఎక్కడ కట్ అవుతుంది ఏంటని అడిగారు. సో మేము చెప్పడం ఇవి ఒకటే చెప్పాము, ఆయిల్ కంపెనీల నుంచి సప్లై రావడం తగ్గిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే సప్లై కరెక్ట్గా డీలర్లకు అందించగలుగుతారో అప్పుడు యథావిధిగా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది పెట్రోల్ అయినా డీజిల్ అయినా అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయిల్ కంపెనీలు కొంత సమాచారం, పూర్తి సమాచారం అధికారులకు కూడా ఇవ్వకుండా కొంత తప్పుదోవ పట్టిస్తున్నారు, అది ప్రభుత్వ అధికారులను కూడా. దానికి ఉదాహరణ నిన్న జరిగిన సమావేశంలోనే ఒక ఆయిల్ కంపెనీ అధికారి ముందే డీలర్లు కూడా మాకు వారం రోజులైంది ఆయిల్ సప్లై చేసి, 4 రోజులైంది, 3 రోజులైంది, మా బంకులు డ్రై అయినాయి అని జాయింట్ కలెక్టర్ గారి ముందే చెప్పడం జరిగింది. డీలర్లు కూడా సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారిని జాయింట్ కలెక్టర్ గారు కూడా అడగడం జరిగింది, ఎందుకు సప్లై చేయలేకపోయారంటే వాళ్ళు టెర్మినల్లో ఇష్యూ ఉంది, టెక్నికల్గా టెర్మినల్లో ఇష్యూ ఉంది, అందుకని లేట్ అయింది, ఇట్లాగ ఏదో కుంటి సాకులు చెప్తున్నారు వాళ్ళు తప్పించుకోవడానికి. అంతలో ఫుల్ పేమెంట్ చేస్తేనే ఇస్తామన్నట్లుగా ఒకటి తెలిసింది. ప్రస్తుతం ఫుల్ పేమెంట్ చేసినా కూడా రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి. 100% అండి, డబ్బులు ముందే వేసి ఇండెంట్ పెడుతున్నా కూడా రాని పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఒక 12,000 లీటర్లు అంటే ఒక 4,000 లీటర్ల పెట్రోలు, ఒక 8,000 లీటర్లు డీజిల్ ఆర్డర్ పెడితే వాళ్ళు రివర్స్లో పంపిస్తున్నారు. అంటే 4,000 లీటర్ల డీజిల్, 8,000 లీటర్ల పెట్రోల్ పంపిస్తున్నారు. ఆటోమేటిక్గా అక్కడ ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డీజిల్ మీకు కొరత ఏర్పడుతుంది. ఆ కొరత ఏర్పడటంతో అందరూ కూడా ప్యానిక్ అయ్యి అక్కడ బంకుల్లో ఆయిల్ లేదు అని చెప్పి ఇంకా చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ కూడా ముందుగా వచ్చి కొట్టించుకుంటే బెటర్ కదా అనే ఆలోచనతో వస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు. ప్రస్తుతం మీ బంకులను చూడొచ్చు, డీజిల్ క్లోజ్ అయిపోయింది, పెట్రోల్ కూడా వాహనాలు వస్తూనే వాళ్ళు కొట్టేసిన తర్వాత అది కూడా అయిపోతుంది. అంటే ఇప్పటికే జిల్లాలో కూడా మొత్తం ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు, కొన్ని బంకులు కూడా మూతపడినటువంటి పరిస్థితి. అంటే ఈ పెట్రోల్ డీజిల్కి ఎప్పటికల్లా సొల్యూషన్ అని
ఇది ఎవరి చేతిలో లేదండి, చెప్తున్నాం కదా, ఆయిల్ కంపెనీ చేతుల్లో మాత్రమే ఉంది. వాళ్ళు వాళ్ళ నష్టాన్ని తగ్గించుకోవడం కూడా సప్లై తగ్గించారు. వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా ఎప్పట్లాగే ఇండెంట్లు పెట్టినట్టు ఎగ్జిక్యూట్ అవుతే కనుక బయటికి ఈ కొరత అప్పటికి తగ్గిద్ది, లేదంటే మాత్రం ఇది ఇలాగే కంటిన్యూ అయ్యిద్ది. రెండోది ఏంటంటే, మనకి ఇతర రాష్ట్రాల నుంచి గతంలో దొంగ ఆయిల్ వచ్చేది, మేము ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే, ఆ దొంగ ఆయిల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది కూడా, అవి కూడా రేట్లు పెరగడం వల్ల అది ఆగిపోయింది. దాంతో మనకి యాక్చువల్ సేలు అంటే వాస్తవంగా ఇది ఇప్పుడు ఏదైతే ఎక్కువ శాతం పెరిగింది సేలు, అందువల్ల సప్లై ఆగింది, తగ్గింది, డిమాండ్ పెరిగింది అని చెప్తున్నారు ఆయిల్ కంపెనీలు, ఇదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఆదాయం గండిపడింది. ఎప్పుడైతే ఇప్పుడు దొంగ ఆయిల్ రావటం కూడా ఆగిపోయిందో ఇప్పుడు మన యాక్చువల్ సేలు వస్తుందండి. రెండోది ఏంటంటే, నిన్న ప్రభుత్వ అధికారులు చెప్పేటప్పుడు మాకు మా ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ వేరే రాష్ట్రాల్లో లేని కొరత ఒక ఏపీలోనే ఎందుకు అంతలా? అదే చెప్తున్నాం, ఏపీలోనే ఎందుకు వస్తుంది అంటే, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఉదాహరణకి చెప్పాలంటే అభివృద్ధి పనులు కొన్ని స్టార్ట్ అయినాయి. మనకి ఈ అభివృద్ధి పనులు స్టార్ట్ అవడం వల్ల మీకు కన్జ్యూమర్ బంక్ సపరేట్గా ఉంటాయి. వాళ్ళకి ఈ కన్జ్యూమర్ బంక్కి ఏదైతే సప్లై చేస్తుందో ఆయిల్ కంపెనీలు, అవి మామూలుగా పబ్లిక్కి సప్లై చేసే డీజిల్ ప్రైస్ మీద ఒక 50-60 రూపాయలు పెంచి ఉంది. వాళ్ళు వాళ్ళ దగ్గర ఆయిల్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా మామూలు పెట్రోల్ బంకుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు, 50-60 రూపాయలు తక్కువకు వస్తుందని చెప్పి. కానీ అది కూడా మేము ఇప్పుడు ఎవరికి కూడా అలా కూడా సప్లై చేయట్లా. నిన్న జరిగిన జాయింట్ కలెక్టర్ గారి సమావేశంలో కూడా మేడం గారు కూడా అదే చెప్పారు, కన్జ్యూమర్ బంక్స్కి అంటే ఇట్లాగా కాంట్రాక్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్కి ఎవరికి కూడా మీరు సప్లై చేయొద్దు, ఓన్లీ పబ్లిక్కే సప్లై చేయండి, పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి సప్లై చేయండి అని డీలర్లను కోరారు. మేము కూడా దానికి 100% ఏకీభవించాము, సప్లై కూడా అలాగే చేస్తున్నాము. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఆయిల్ కంపెనీలు సరిపడా సప్లై ఇవ్వవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీల మీద ఉంది. ఆ చర్యలు తీసుకోమని అధికారులను మేము కోరుతున్నాము. అయితే మొత్తం కూడా ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. అయితే చెప్తున్న దాని ప్రకారం కూడా సమస్య అయితే తీవ్రంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం కూడా ఆయిల్ బంకులకు సంబంధించి కూడా మొత్తం క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. డీజిల్ అయితే ఆల్మోస్ట్ అన్ని బంకుల్లో అయిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు అటు అధికారుల సమావేశాల్లో కూడా ఏదైతే ఆయిల్ కంపెనీలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన తర్వాత ఒక ఇండెంట్ అనేది తీసుకుంటే కనుక ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తే కనుక ఖచ్చితంగా కొరత అనేది ఉండదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సప్లై చేస్తున్న క్రమంలో కూడా ప్రస్తుతం వాళ్ళు అధిక రేట్లు పెరగడం 150 రూపాయల వరకు పెరిగిన నేపథ్యంలో కూడా వాళ్ళంతా ఇతర బంకులు రీటైల్ బంకుల్లోకి వస్తున్నారు. రీటైల్ బంకుల్లో అటు డీజిల్ కొట్టించుకోవడం వల్ల ఒక్కసారిగా కొరత అనేది ఏర్పడుతుంది. దాంతోనే ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుంది. కాబట్టి ప్రస్తుతం వాటికి సంబంధించి సప్లై అనేది నిలిపివేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అటు వాహనదారులు కూడా ఒకటే కోరుతున్నారు, ఏదైతే ప్రతి సంబంధించి కూడా పెట్రోల్కి సంబంధించి ఎక్కడ కొరత లేకుండా చూసే విధంగా కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు డీలర్ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి, ఆయిల్ కంపెనీతో మాట్లాడిన తర్వాత సప్లై చేసే విధంగా కూడా మొత్తం ఉండాలంటూ ఏదైతే రిటైల్ డీలర్ల మీద ప్రతిదీ కూడా నెట్టి వేస్తున్నారు. ప్రస్తుతం తమదేమీ లేదు, ఆ కంపెనీలు సప్లై చేస్తే మేము ఉన్నగాడికి కొడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో డీజిల్ కొరత మరింత పెరిగింది. ఇంధనం లేక బంకులు అక్కడ వెలవెలపోతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కంపెనీల బంకుల ఎదుట నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డ చుక్క డీజిల్ కూడా దొరకట్లేదు అక్కడ. ప్రధానంగా అన్నదాతల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా తయారైంది. వరి కోతల సమయం కావడంతో డీజిల్ కోసం రైతన్నలు బంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. ఇంధనం లేక పొలాల్లోనే ట్రాక్టర్లు, కోత మెషిన్లన్నీ నిలిచిపోయి ఉన్నాయి. ఇదే అదనుగా భావించి కొందరు కేటుగాళ్లు డీజిల్ను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఆయిల్ కొరత లేదు అని చెబుతూ ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం సరఫరా పునరుద్ధరించడంలో అధికారులు విఫలమయ్యారు అని స్థానికులు మండిపడుతూ ఉన్నారు. లేదంటున్నారు, ఏ బంకులోకి వెళ్ళినా కానీ ఉన్నా కానీ లేదంటున్నారు, ఉన్నా ఇది అని చెప్తున్నారు. మరి దానికి ఏంటి పొజిషన్? ఆటో వాళ్ళు ఏమైపోవాలా, దానికి ఆలోచించాలి కదా. ఒక బంకులో అయిపోయినా కానీ ఒక బంకులో అయినా ఉండాలి కదా, ఏ బంకులో లేదు. బేవా నుంచి జగ్గపేట సర్వీస్ చేస్తాం ఆటో. మాకు డీజిల్ కొరత విపరీతంగా ఉంది, మాకు అసలు ఆయిల్ దొరకట్లేదు, ఎట్ట బతకాలి మేము? మాకు పరిస్థితి ఆయిల్ తోడుకునే బతుకులు లేపలేదు. అదేమంటే ఆయిల్ రావట్లేదు అంటున్నారు, ఒక్కోసారి ఏమో బ్లాక్లు అమ్మనుకుతున్నారు. డీజిల్ వచ్చినా కానీ ఉంచుకోవడం అని బ్లాక్లు అమ్ముతున్నారు. 150 రూపాయలకు అమ్ముతున్నాం ఒక్కొక్కరు. దాదాపుగా మేము 10 రోజులు పడుతున్నాం. అలా ఆయిల్ అసలు నోట్లో ఏ బంగులో పోయినా ఆయిల్ లేదు బొమ్మంటున్నారు, బండ్లు ఆపుకోవాల్సి వస్తుంది. మరి మేము ఎట్లా బతకాలి? గవర్నమెంట్ ఏదో సొల్యూషన్ చేస్తే మేము పోతాం. అసలుకి ఏందన్నా నరకం చూస్తున్నాం. అసలుకి ఆటో వాళ్ళందరూ నాన్న
ఈ డీజిల్ కొరత ఏందో అసలుకి వస్తువుల నుంచి ఒక బంకులో కూడా లేదు. దగ్గర దగ్గర 10 వస్తువుల నుంచి 10 బంకులు ఉన్నాయి. 10 బంకులు అడిగారు, ఒక్క బంకులో కూడా డీజిల్ లేదు అన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు.